ఝాన్సీ అయితే జయకృష్ణకి కాల్ చేసి జయకృష్ణకి చామంతి గురించి చెప్తూ ఉంటుంది. ఇక అభి అయితే బయట అలా బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక ఝాన్సీ మాత్రం జయకృష్ణకి చామంతి గురించి చెప్పి, చామంతిని ఎలాగైనా సరే నువ్వు నీ ట్రాప్లో పడేయాలి, నీ గ్రిప్లో పెట్టుకునేటట్టు చెయ్యు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అభి అయితే అక్కడే అలా న్యూస్ పేపర్ చదువుతూ ఝాన్సీ మాటలను అయితే వినకుండా అక్కడే అలా కూర్చొని ఉంటాడు. ఇక ఝాన్సీ మాత్రం ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం ఆ చామంతిని నీ లైన్లోనికి తెచ్చుకోవాలి, ఇక ఎన్ని రోజులు పడుతుంది టైం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి జయకృష్ణ అయితే, మేడం మరికొద్ది రోజుల్లో ఆ చామంతిని నా లైన్లో పెట్టేస్తాను మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అంటాడు. దానికి ఝాన్సీ సరే అయితే ఎవరికి దొరకకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో చామంతి అయితే ఆఫీస్కి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన చామంతిని బాబీ కలిసి, చాము నాకు ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని చెప్పి అంటాడు. ఇక ఆ ఫోన్ తీసుకొని బాబీ అయితే స్వరాకి వీడియో కాల్ చేస్తాడు. ఇక స్వర అయితే ఏంటి చామంతి వీడియో కాల్ చేస్తుంది అని చెప్పి ఆన్సర్ చేసి చూడగానే అక్కడ బాబీ కనిపిస్తాడు. బాబీ ఏంటి నువ్వా అని చెప్పి అంటుంది. అవును అమ్మాయి మేడం, ఈరోజు హాలిడే కదా, మిమ్మల్ని అలా చూడడం అవ్వదు కదా అని చెప్పి ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి చాము ఫోన్ తీసుకొని చాము ఫోన్తో వీడియో కాల్ చేశాను అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు అని చెప్పి అంటుంది. అవునా అమ్మాయి మేడం, ఇక మీద ఎప్పుడు హాలిడే అయినా సరే ఇలా ఆఫీస్కి వచ్చి మీతో మాట్లాడతాను అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న స్వర అయితే ఓకే బాబీ, నువ్వు చాలా కరెక్ట్గా ఆలోచించావు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మాయి మేడం, ఏంటి మీరు ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా ఉన్నారు, ఏనే ప్రాబ్లం అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు స్వర అయితే అదేం లేదు బాబీ, నేను బాగానే ఉన్నాను, సరే నాకు కొంచెం పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను, సరే అయితే ఇక నేను ఉంటాను, బాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మాయి మేడం, ఈ రోజుకి మిమ్మల్ని నేను చూసేసాను కదా, బాయ్ అమ్మాయి మేడం, మీరు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు జాగ్రత్త బాబీ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి స్వర బాబీతో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.